అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థితులైనటువంటి అనాథుల భాగుల మధ్యలో ఈ రోజునగా స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరం మాఘమాసం తేదీ 22/2024 రోజున పెండ్యాల గోత్రోద్భవులు చెంపాపేట హైదరాబాద్ వాస్తవులైనటువంటి పరిగి శ్రీరెడ్డి గారి జన్మదిన సందర్భంగా తల్లిదండ్రులు పరిగి శ్రీనివాసరెడ్డి గారు, పరిగి మానస గారు, అన్నయ్య పరిగి సాయిరాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది అతిస్థితమైనటువంటి అనాథులకు భాగ్యం కనుక స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం మాఘమాసం తేదీ 22/2024 రోజున పెండ్యాల గోత్రోద్భవులు చెంపాపేట హైదరాబాద్ వాస్తవులైనటువంటి పరిగి శ్రీరెడ్డి గారి జన్మదినం సందర్భంగా అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. పరిగి శ్రీరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క అనాథలకు భాగ్యులకు ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్న వారు తల్లిదండ్రులు పరిగి శ్రీనివాసరెడ్డి గారు మరియు పరిగి మానస గారు, అదేవిధంగా అన్నయ్య పరిగి సాయిరాజారెడ్డి గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి అనుగ్రహ ఆశస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిగి శ్రీరెడ్డి గారికి అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి స్వహస్తుల చేత ఈ రోజున ఈ యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ అమ్మా నాన్నల పుణ్యక్షేత్రాన్ని నేను ఇక్కడ గత ఆరు నెలల కంటే ముందు బోర్డులపై చూడడం జరిగింది. మా యొక్క అమ్మాయి సిరిరెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి నా యొక్క బర్త్డే ఎన్ని ఆర్ఫనేజ్లో చేసుకుంటాను గత సంవత్సరం కూడా అన్నారు. కానీ అది వీలు కాలేకపోయింది. ఈసారి ఆమె యొక్క పాకెట్ మనీ అంతా కూడా కూడగట్టుకొని ఆమె సొంతంగా నిధులు సేకరించుకొని ఈ యొక్క లంచ్కు ఎంతైతే అవసరపడుతుందో ఇక్కడ 600 మంది అనాథలు ఉన్నారని తెలుసుకొని 600 మందికి ఒక లంచ్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. ఇది నా యొక్క జన్మదిన శుభాకాంక్షలుగా తెలపడానికి కోసం మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఈ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఆశ్రమం యొక్క అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అనాథలను చూస్తుంటే ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయము. ఈ యొక్క విషయాన్ని చూసి మాకు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి ఇటువంటి మనం ఫ్యూచర్లో కూడా ముందు కూడా చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి మా మనసులో ఒక భాగంగా ధృవీకరించుకోవడం జరిగింది. ఈ అమ్మా నాన్న పుణ్యక్షేత్రంలో నా పుట్టినరోజు జరుపుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా ఒక కోరిక తీర్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ మేనేజ్మెంట్ ఒకరికి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం